ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడిన కామెంట్స్ గురించి నేను కూడా చూశాను. ఈరోజు ఇక్కడ కూడా ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో నిజాయితీగా రాజీనామా చేస్తాం ధైర్యంగా ముందుకు రావడం సహజంగా గతంలో చూశాం. అలాంటి విలువలు లేవు, ఇంత ధైర్యం లేదు. ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే ఆదినారాయణ రెడ్డి జీవితం అంతా కూడా మనం ఒక్కసారి చూస్తే ఎవరు కూడా విలువలు లేని రాజకీయాలు చెప్పినారు తప్ప నీతి లేని రాజకీయాలు చెప్పినారు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత అందరూ బాధపడ్డారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతానే మొట్టమొదట ముందుకు వచ్చినాడు ఆదినారాయణ రెడ్డి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయకపోతే నేను రాజీనామా చేస్తాను ఎమ్మెల్యే పదవికి అన్నాడు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడతానే ఆయనకు రాజశేఖర రెడ్డి గారి అండదండలతో ఎదిగిన కుటుంబం అది, దేవుడి కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతానే ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్లోకి మళ్ళా పోయినాడు. కాంగ్రెస్లోకి పోయిన తర్వాత అక్కడ ఉన్నాడా, మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వస్తానే జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని ఆ రోజు కుటుంబ సభ్యులకు ఇస్తారంటే లేదు నాకే ఇవ్వాలని వాళ్ళ అన్నదమ్ములు అందరినీ తీసుకుపోయి అన్నా నువ్వు ఇవ్వండి మళ్ళీ తప్పు చేయనంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాడు వైఎస్ఆర్ పార్టీ మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద టికెట్ ఇచ్చి గెలిచిన తర్వాత ఏమైంది? ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు మళ్ళీ ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా? ప్రతిపక్షంలో ఉండే ధైర్యం లేదు, నిలబడి పార్టీ తరఫున పోరాడే తత్వం లేదు. ఏం చేసినా ఎంతమంది ప్లేట్ ఫిరాయించి తెలుగుదేశం రావాలని సంవత్సరం రోజులు వాళ్ళ కాళ్ళు పట్టుకుని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచిన ఈయన కానీ ఇలాంటి వాళ్ళంతా కలిసి కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరినారు. ఆ రోజు నైతిక విలువలు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచి ధైర్యం ఉంటే ఆ రోజు రిజైన్ చేసి తెలుగుదేశం పోవాలా? ఏం చేసినాడు? ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు చేసినటువంటి రాజకీయాల వల్ల ఇలాంటి వ్యక్తులను 23 మందిని తీసుకొని ఆదినారాయణతో పాటు మంత్రుల పదవులు కూడా ఆదినారాయణ రెడ్డికి కకృతిపడి మంత్రి పదవి కూడా ఈ సింబల్ మీద గెలిచి నీతిమాల రాజకీయాలు చేస్తూ విలువలేని రాజకీయాలు చేస్తూ మంత్రి పదవి తీసుకొని అధికారాన్ని అనుమతించడానికి పోయినాడు. ఇది బ్లాక్ మెయిలింగ్ రాజకీయం. ఒకరోజు చూసా అంత ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులు ఈరోజు ఇసుక చూస్తామా, దోపిడి, ఇసుకని ఏర్లు అమ్మేస్తున్నారు. ఈరోజు విచ్చలవిడిగా ఇసుక 60 టన్నులు 70 టన్నులు టిప్పర్లు పోతా ఉంటే రాత్రి పగలు పోతా ఉంటే ఆపే పరిస్థితే లేదు. క్లబ్ నడిపిస్తున్నారు. ఇదే క్లబ్ దమ్మగూడలో విచ్చలవిడిగా జరుగుతున్నాయని చెప్పి ఒక ఎంపీ కూడా బీజేపీ ఎంపీ కంప్లైంట్ ఇచ్చినాడు. 2 రోజులు ఆపినారు, మళ్ళీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు క్లబ్ దమ్మగూడలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా మీరు చూస్తే ఇండస్ట్రీస్ మీద దాడి చేసి నేను ఆపేస్తాను ఫ్యాక్టరీలు, మీరు మీ ఫ్యాక్టరీలు మూసైనా సరే మూసుకునే పర్వాలేదు నేను చెప్పింది జరగాలని చెప్పి ఈ రోజు ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత ఫ్యాక్టరీల మీద చేసి ఆ రోజు అధికారాన్ని అనుభవిస్తూ ఏది చేసినా మెటీరియల్ చేసినా ఫ్లైయార్ చేసినా ఆ ఫ్యాక్టరీలు అందరినీ కూడా మొత్తం తీసుకొని నెలకు 3-4 కోట్ల రూపాయలు డబ్బులు సంపాదిస్తున్నారు. ఈరోజు మనం చూసే సోలార్ వచ్చింది, మెగావాట్కు 2-3 లక్షలు తీసుకొని 50 కోట్లు డబ్బు చేసుకున్నారు. ఈరోజు ఇప్పుడున్న కమ్మదానికి చచ్చిపోతున్నారు. ఈరోజు ఇంత కమ్మగా ఎప్పుడు లేదు ఎమ్మెల్యేలు. ఈరోజు నేను చెప్తున్నానే తెలుగుదేశంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ ఈరోజు ఎమ్మెల్యేలు ఆదినారాయణ ఇంకా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఈరోజు అక్రమ సంపాదన ఎక్కువయ్యే కూటమిని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు. ఈరోజు ఏమంటున్నాడు? కమ్మగా లేదంట, కమ్మగా అందంట. నేను చూసా ఇంత కమ్మగా ఎప్పుడు లేదు. ఇంత కంట్రోల్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా విచ్చలవిడిగా ఎమ్మెల్యేలను వదిలిపెట్టి దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ ఆదినారాయణ రెడ్డి చేసే దోపిడీకి ప్రభుత్వం అండగా ఉంది, ఉన్నతాధికారులు ఉన్నారు. ఈరోజు విచ్చలవిడిగా క్లబ్బులు నడిపినా ఇసుక దోతున్నా పట్టించుకునే రాజుడే లేడు. ఈరోజు విచ్చలవిడి రాజకీయాలు చేస్తూ అవినీతితో ఈరోజు చూసాం. సోలార్ అదాని ప్లాంట్ వచ్చి దాడి చేసినాడు. ఎందుకోసం చేసినాడు? ప్రజల కోసమా? ఈరోజు ఇన్ని వాగ్దానాలు చేసినాడు. ఆదినారాయణ రెడ్డి స్టేట్మెంట్లు ఇచ్చింది ఆయన అక్రమ సంపాదన కోసం కూటమిని బ్లాక్మెయిల్ చేసేదానికి కమ్మగా ఉంది అంటున్నాడు. బ్రహ్మాండంగా కమ్మగా ఉంది. ఈ కమ్మదానానికే చచ్చిపోతున్నారు జనాలు. ఆదినారాయణ రెడ్డి ఎన్ని దోపిడీ చేసే కమ్మదానం ఎక్కువయ్యే జనాలు చస్తారు. ఇంకెంత కమ్మ కావాలని నాకు అర్థం కాలేదు. కాబట్టి ఈరోజు ఆదినారాయణ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారంటే బ్లాక్మెయిలింగ్ రాజకీయం. నేను నిజాయితీగా చెప్తున్నా, నీకు అదే చిత్తశుద్ధి ఉంటే కొండాపురం ముంపు వాసులకు 12 లక్షలు ఇప్పిస్తా అని చెప్పారు. అదేవిధంగా 500 కోట్లు 3,25,000 ఇవ్వాలి. అది ఒక సమస్య చెప్తున్నావు, చేయి నిజాయితీగా. అదేవిధంగా ఈరోజు రాజుల ప్రాజెక్ట్ అంటున్నావు. ఇలాంటి సమస్యలు అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అదే దాల్మియా ఫ్యాక్టరీ మీద రైతులు ఇబ్బంది పడతా ముంపు గురై నష్టపోతా ఉంటే రాత్రి పోయి రైతులకు ఒక మాట చెప్తాడు, పొద్దున్నే ఫ్యాక్టరీకి అనుకూలంగా పబ్లిక్ హీరింగ్ లో రైతులు గొంతుకొచ్చే విధంగా చేసి ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను చెప్తున్నా రాజకీయ ఈరోజు బ్లాక్మెయిల్ అనకొండలాగా తయారైపోయి అవినీతితో అక్రమ సంపాదన 100 కోట్లు సంపాదిస్తూ ఈరోజు కూటమినే బ్లాక్మెయిల్ చేసేదానికి తిరిగినారు. ఈరోజు ఉన్నతాధికారులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. విచ్చలవిడి గారిని జరుగుతున్నా కూడా ఆదినారాయణ రెడ్డి మాటలు తమ్మడం బయట ఏమన్నా అనుకుంటున్నారేమో తెలియని జనరేషన్ అందరికీ తెలుసు. అధికారం కోసం ఎంత నీతివల్ల రాజకీయాలు చేసినాడు. ఆయన రాజకీయం ఏం చెప్తుంది? ఈరోజు కాంగ్రెస్లో అన్నాడు, వైఎస్ఆర్ పార్టీ అన్నాడు, తెలుగుదేశం అన్నాడు, ఇప్పుడు బీజేపీ పోయినాడు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకు రాజీనామా చేసే ధైర్యం లేదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఆదినారాయణ రెడ్డి బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు తప్ప ప్రజల కోసం ఎప్పుడు ఇంత త్యాగం చేస్తాడు అనుకోను. త్యాగం చేయడు. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి.
ఈరోజు ప్రజలు కూడా నిజాయితీగా ఉంటే సాగరిస్తారు. ఆయన చూసిన వాళ్ళే ప్రజలు ఎవరు నమ్మే వాళ్ళు ఎవరు లేరు. ఆదినారాయణ రెడ్డి